శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 3 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి అర్ధరాత్రి 2 గంటల 3 నిమిషాల వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. సోమవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మీ పనుల్లో చెడు ఫలితాలు వస్తాయి, మీ ప్రయాణాల్లో చెడు ఫలితాలు వస్తాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. సోమవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది మాత్రం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం తర్వాత వాహనాల్లో ప్రయాణం చేస్తే విశేషమైన లాభం చేకూరుతుంది. వాహన ప్రయాణాలు విజయవంతమవుతాయి, అద్భుతమైన ధనలాభం కలుగుతుంది. మరి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషంలోపు గదాయోగం వల్ల వచ్చే చెడు ఫలితాలు రాకుండా ఉండాలంటే మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషంలోపు బయటికి వెళ్ళే ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. ఇంకా మీకు వీలైతే పెద్ద పని మీద బయటికి వెళుతూ ఉంటే ఒక మట్టి పాత్రలో, మట్టి మూకుడులో నీళ్లు నింపి గుమ్మం బయట ఉంచి ఆ మూకుడును దాటి మీరు వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా ఆ మూకుడులో నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయమని చెప్పండి. ఈ పరిహారం చేసుకుంటే గదాయోగం ఉన్న చెడు ఫలితాలు ఉండవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, మీ పనులు సులభంగా పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడు మీనరాశిలో ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే మీనరాశి గురువిల్లు కాబట్టి, చంద్రుడికి శత్రుక్షేత్రం కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక చంచలత్వం ఉంటుంది. దాన్ని తొలగింపజేసుకొని ఏ రాశి వాళ్ళైనా మనసు స్థిరంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. చంచలమైన నిర్ణయాలు పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా విజయాలు వరిస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని కూడా మీనంలోనే ఉన్నాడు. శని మీనంలో ఉండటం మంచిదే కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో, కుజుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. బుధుడు బలం తక్కువగా ఉన్నాడు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, సీమంతము, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయడానికి ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. వైద్యపరమైనటువంటి విషయాలు తెలుసుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర చాలా మంచి నక్షత్రం. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా ఉత్తరాభాద్ర మంచిది. బండి కానీ, కారు కానీ మొదటిసారి కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోవటానికి, కొంత అడ్వాన్స్ ఇవ్వటానికి ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. కొత్తగా కొన్న వెహికల్స్, బండి కానీ, కారు కానీ మొదటిసారి నడపటానికి కూడా ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. అలాగే మీకు ఏదైనా పదవి ఇస్తానంటే అధికార పదవి స్వీకరించడానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి 12 రాసుల వాళ్ళు ఈ పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం తర్వాత రేవతి నక్షత్రం వచ్చింది. రేవతి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని pనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:01 తర్వాత రేవతి బలాన్ని బట్టి ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవచ్చు. అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయొచ్చు. బండి కానీ, కారు కానీ రేవతి నక్షత్రం ఉన్నప్పుడు కూడా కొనుక్కోవచ్చు, మొదటిసారి వాటిని వినియోగించుకోవచ్చు. అలాగే సంగీత విద్యలు నేర్చుకోవటానికి రేవతి నక్షత్రం మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, ముఖ్యమైన క్రయ విక్రయాలు చేయడానికి కూడా రేవతి నక్షత్రం మంచిది. అలాగే మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే ఆ రావాల్సిన ప్రాపర్టీస్ గురించి మీరు ఫైట్ చేయడానికి, భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు మీరు పొందటానికి చేసే ప్రయత్నాలకు రేవతి చాలా మంచి నక్షత్రం. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి మంచి నక్షత్రం. మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం తర్వాత రేవతి నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు పెరిగే సూచనలు ఉన్నాయి. రహస్య శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే అప్పులన్నీ కూడా తీర్చేస్తారు.
ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి మీకున్న రుణ బాధల నుంచి బయటపడతారు. కానీ డబ్బు ఎక్కువగా సమకూరటం వల్ల వృధా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ వృధా ఖర్చు తగ్గించుకోవటం ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వస్తువుల అమ్మకం అనేటటువంటిది కనిపిస్తోంది. ముఖ్యమైన వస్తువుల అమ్మకం చేయటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే అప్పులు తీర్చగలుగుతారు. ఏదో ఒక విధంగా వృషభ రాశి వాళ్ళకి ధనం బాగా కలిసి వస్తుంది. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అప్పుల నుంచి ఆ ధనం కలిసి రావటం వల్ల చాలా సులభంగా బయటపడగలుగుతారు. రుణ బాధలన్నీ తీర్చుకోవటానికి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బలం బ్రహ్మాండంగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తులు పెరుగుతారు. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించండి, చిరునవ్వుతో ముందడుగు వేయండి, అంతిమంగా విజయం వరిస్తుంది. అలాగే మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యక్తులు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో మిథున రాశి వాళ్ళు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే తీర్థయాత్రలు చేయాలని, పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనే కోరిక పెరుగుతుంది. దానివల్ల మంచి మానసిక ప్రశాంతత పొందుతారు, భగవద్ అనుగ్రహం పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా సంతాన ప్రాప్తి యోగం కూడా ఉంది. అంటే సంతానం గురించిన శుభవార్త కొత్తగా పెళ్ళైనటువంటి కర్కాటక రాశి వాళ్ళు వినే యోగం కూడా ఉంది. అలాగే ధన వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉన్న ధనాన్ని రెట్టింపు చేయడానికి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం విజయవంతం అవుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అటువంటప్పుడు మనసును స్థిరంగా ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. బంధుమిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ధనప్రాప్తి యోగం కూడా సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. అనేక మార్గాల్లో ధనాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఒక విషయంలో బాధ అనేది ఉంటుంది. ఆ బాధను పక్కన పెట్టండి, మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని కన్యారాశి వాళ్ళు విజయాలు అందుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా తులారాశి వాళ్ళకు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబ జీవితం అనేది తులారాశి వాళ్ళకి ఈరోజు ఆనందదాయకంగా ఉండే సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. అంటే ఉన్న చోటు విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళి అనేక రకాలుగా ధనం కోసం చేసే ప్రయత్నాలకు ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా కుటుంబ సమస్యలు వెంటాడే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో భార్య వల్ల కానీ, భర్త వల్ల కానీ, పిల్లల వల్ల కానీ ఇలా కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. కొద్దిగా ప్రయత్నిస్తేనే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విద్యా విజయం కనిపిస్తోంది. విద్యారంగంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి విజయాలు అందుకునే యోగం కనిపిస్తోంది. ఏ రంగంలో ఉన్న విద్యార్థులైనా అద్భుత స్థాయిలో ఈరోజు రాణించే సూచనలు ఉన్నాయి. అలాగే అధికారుల ప్రశంసలు పనిచేసే చోట ఉద్యోగస్తులు పొందగలుగుతారు. మీరు ఎక్కడ పనిచేస్తున్నా సరే పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించే యోగం ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం కనిపిస్తోంది. అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ఈరోజు వృత్తిపరంగా విశేషమైనటువంటి లాభం కలిగే సూచనలు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన అందులో విశేషమైనటువంటి ధనలాభం ఈరోజు మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు స్వల్ప ధనలాభం కనిపిస్తుంది. అధిక మొత్తంలో ధనలాభం లేకపోయినా ఎంతో కొంత మాత్రం ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. స్వల్ప సౌఖ్యం అనేది కుంభరాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు లేకపోయినా ఎంతో కొంత సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు పొందే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విభేదాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ పట్ల ద్వేషం పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని సాంఘికంగా, గౌరవ మర్యాదల పరంగా ఇబ్బంది పెడతారో అటువంటి వ్యక్తుల విషయంలో
మీనరాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే కార్తీక మాసంలో 3వ సోమవారం. కార్తీక మాసంలో 3వ సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి సమస్త శుభాలు చేకూరాలంటే ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః. ఈ మంత్రం సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అద్భుతంగా రాణించవచ్చు. అలాగే సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి మంచిది. వ్యవసాయ సంబంధంగా ముఖ్యమైన పనులు చేసుకోవటానికి చంద్రహోర మంచిది. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా చంద్రహోర మంచిది. నీటి మీద ప్రయాణాలు చేసి విశేషమైన ధనలాభం పొందటానికి కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.